యశప్రభు యొక్క గొప్ప నామం పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు. మరి ఒక దినం దేవుడు మన జీవితాల్లో జతపరిచినందుకు మనం ఎంతగానో కృతజ్ఞాస్తులు చెల్లించే వారంగా ఉన్నాం. సర్వాంగ కవచం అనే ఒక అంశము ఈ యొక్క సబ్జెక్ట్ లో మనం ఇప్పటికే ఒక 45 క్లాసులు పైచిలకు మనం చూస్తూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో అనేకమైన మర్మాలు ఉంటూ ఉన్నాయి, అనేకమైన రహస్యాలు ఉంటూ ఉన్నాయి. మనం తెలుసుకోవాలి. తెలుసుకునే బాధ్యత మనది. అది ఉపయోగంలోకి తీసుకొని రావాలంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా నడిచే జీవితాలుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సహాయము మనం చూడాలన్నా, దేవుని వాగ్దానాలు మన జీవితం నెరవేర్చబడాలంటే కనుక మన విశ్వాసపు అడుగులు అన్నవి స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పటిదాకా మనం అనేకమైన క్లాసెస్ లో సర్వాంగ కవచం అనే ఒక విషయాలను బట్టి మనం ఒక్కొక్క ఆయుధం, సర్వాంగ కవచం, దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఒక్కొక్క ఆయుధం గురించి మనము చూస్తూ ఉన్నాం, మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన ఎఫ్ఎస్సీలో 6వ అధ్యాయం మన 10వ వచనం నుంచి మొదలు పెట్టాం. మనం 10 నుంచి 20 వరకు ఈ 10 వచనాల్లో మరి మర్మాల్ని మనము వినడానికి, మనం తెలుసుకోవడానికి, మనం దేవుని వాక్యంలో ఒక స్థిరత్వము కలిగిన జీవితంగా నడవడానికి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎఫ్ఎస్సీలో 6:10 మనము దేవుని యొక్క గొప్ప శక్తి ఏమిటో మనము తెలుసుకోవాలి అని మనం నేర్చుకున్నాం. అయితే ఆయనలో మనం బలవంతులుగా ఉంటాం. మనలో ఉన్న బలహీనతలు యావత్తు కూడా ఆయన తీసివేస్తూ ఆయన ఆయన బలముతో మనం నింపుతూ ఉంటాడు. ఎక్కడంటే అంతరంగంలో మనం బలము కలిగిన వారిగా ఉంటాం. మనం బయట ఎలాగున్నా సరే, మన అంతరంగంలో మట్టుకు మనము దేవుని యొక్క వాక్యములో నడిచేవారుగా ఉండాలి. ఆయన యొక్క బలము అన్నది మనం పొందుకొని మనం అనుభవించే వారంగా ఉండాలి. హల్లెలూయా. బలహీనంగా బలహీనులుగా ఉంటే మనం యుద్ధం చేయలేము. అయితే వాస్తవం విషయం ఏంటంటే ప్రతి విశ్వాసి యొక్క జీవితము యుద్ధ భూమిలో ఉన్నది. అది మీరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవము. అయితే అపవాది ఉన్నాడు అన్నది, అపవాది యొక్క తంత్రాలు మన మీద పనిచేస్తూ ఉంటే అన్నది, అది కూడా వాస్తవమే. అపవాది మాట్లాడుతూ ఉంటాడు, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు, అనేకమైన కుయుక్తులు, తన తంత్రాలతో విశ్వాస యొక్క జీవితాన్ని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటాడు అన్నది మనం 11వ వచనం చూస్తాం. ఎఫెసీయులు 6:11, మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు, అంటే అపవాది ఉన్నాడని, ఈ తంత్రములు ఉన్నాయని ఎదిరించాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఇచ్చి ఉన్నాడు దేవుడు. అది చెప్తూనే మనం చూస్తూ ఉన్నాం మన 12వ వచనంలో మనం పోరాడినది, మనకు పోరాటం ఉందంట. ప్రతి విశ్వాసికి ఒక విశ్వాసి పోరాటం, ప్రతి విశ్వాసికి ఒక పోరాటం ఉంది. ఆ పోరాటం ఈ లోకంలోనే. ఈ లోకంలో మనం ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నా, మన మన ముందు ఉంచబడిన పరుగు పందులో మన పరిగెత్తాలంటే కూడా ఒక పోరాటం ఉంది. ఆ పోరాటం ఈ లోక సంబంధమైన, లేకపోతే శరీర సంబంధమైన విషయాల్లో కాదంట. అంటే మన పోరాటం మనుషులతో కాదు, కానీ మన పోరాటం వాళ్ళని నడిపిస్తున్న దురాత్మ శక్తులతో, వాళ్ళని పురికొల్పిస్తూ వాళ్ళని మన మీదకి పంపిస్తున్న దురాత్మ శక్తులతో మన యొక్క పోరాటం ఉంది. అయితే ఈ పోరాటంలో మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని, అంటే ఆ సర్వాంగ కవచంలో ఉన్న ఆయుధాలు ఏమిటో మనం తెలుసుకోవాలంటే, ఆ ఆయుధాలు ఎలాగా మన మన ఆత్మీయ జీవితంలో అది ఉపయోగంలోకి వస్తాయో, మనం తీసుకుని రావాలో, దానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ సహాయం చేస్తూ ఉంటాడో అన్నది కింద మనం చూస్తున్నాం. అందుచేతను అంటే 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 పోరాటం ఉంది గనక, ఈ పోరాటంలో మనం జయము పొందుకున్న వారిగా ఉండాలి గనక, మరి దానికి సంబంధించిన మరి విషయాలు ఏమిటి అంటే, మనము ఎదిరించాలన్నా, మనం ఈ పోరాటంలో మనం జయించాలన్నా దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొని అనేది 13వ వచనంలో మనం చూస్తున్నాం. అయితే ఈ సర్వాంగ కవచం ఏమిటి అన్నది చాలా మందికి తెలియదండి. చాలా మంది విశ్వాసులకి దీని పట్ల ఒక అవగాహన అనేది లేదు. అందుకనే ఉపయోగంలోకి రాకుండా ఉంటా ఉంది. మన సెల్ ఫోన్ కొనుక్కున్నా, కానీ ఆ సెల్ ఫోన్ ఎలా ఉపయోగించాలో మనం తెలియకపోతే మనం ఉపయోగించలేం. ఐఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, ఆండ్రాయిడ్ అయితే చాలా మందికి అర్థమైపోతా ఉంటుంది, కానీ ఐఫోన్ అయితే పెద్దగా అర్థం కాదు. ఐఫోన్ అయితే మరి ఖరీదైనది మనం కొనుక్కున్నా కానీ అది
ఎలా పనిచేస్తుందో మనకు తెలియకపోతే మనం దాన్ని ఉపయోగించలేం. అలాగే చాలా మంది విశ్వాసుల దగ్గర బైబిల్ ఈ వాక్య భాగాన్ని కూడా చదువుతూ ఉంటాం కానీ ఎంతో కొంత తెలుసు అన్నట్టుగా అనిపించేది కానీ వాక్యంలో ఉన్న మర్మాలు మనకు తెలియకపోతే, ఎలా ఉపయోగించాలో మనకు తెలియకపోతే మనం ఉపయోగించలేం. అందుకనే చాలా మంది విశ్వాసులు ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ఓడిపోతూ ఉన్నారు. వాళ్ళు పడిపోతూ ఉన్నారు. దేవుని యందు విశ్వాసంలో కూడా వాళ్ళు బలహీనులుగా ఉంటున్నారు. వాళ్ళ సంఘాలకు వస్తున్నారు కానీ ఏదో ఒక భారభరితమైన హృదయంతో వస్తూ ఆరాధించలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో ఎందుకు సమస్యలు చాలా సంవత్సరాల నుంచి ఉంటూ ఉంటాయో, ఆ సమస్యలకి ఉత్తరం ఎందుకు దేవుడు ఇవ్వట్లేదు అన్న ఇదిలో, ఎందుకో మరి దేవుడు మమ్మల్ని ప్రేమించట్లేదా, లేకపోతే మమ్మల్ని వదిలివేశాడా అనే ఒక అబద్ధాల్లో కూడా వాళ్ళు జీవిస్తూ చివరికి దేవుడి నుంచి దూరం అయిపోతూ, బ్యాక్ స్లైడ్ అయిపోతూ వదిలిపెట్టే వాళ్ళు అనేకులు ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, దేవుడు విశ్వసనీయమైన దేవుడు, నమ్మకమైన దేవుడు, ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు. కానీ మనం చేయాల్సిన పని మనం చేయాలి. దేవుడు చేయాల్సిన పని లేదు, దేవుడు చేయాలి. లేకపోతే ఆయన ఆయన చేస్తాను అని చెప్పిన పని ఆయన చేస్తాను. కానీ చాలా వరకు ఏమనుకుంటాం అంటే దేవుడే మొత్తం చేయాలి, ఆయనే మనం సంరక్షించాలి. ఆయనే, అది కరెక్టే. అది అది ఒకవైపున చూస్తే అది కరెక్టే. కానీ మనం చేయాల్సిన పని మనం చేయాల్సిందే. అందుకని దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోనండి అంటే ఇది మనం చేయాల్సిన పని. అది మరి ఎలా ధరించుకోవాలి? మరి ఎలాగా ఇది ఉపయోగంలోకి వస్తుంది అని అంటే ముందు మనం తెలుసుకోవాలి. ఈ ఆయుధాలు ఏమిటో తెలుసుకోవాలి. ఆ ఆయుధాలు ఎలాగా పనిచేస్తాయో మనం తెలుసుకోవాలి. ఆ ఆయుధాలు ఎలాగా మనము ఉపయోగంలోకి తీసుకొని వస్తామో అన్నది మనం కనీసం 45 నుంచి 50 క్లాసుల దాకా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఆయుధాలు, ఈ ఆయుధాల్లో లేకపోతే దేవుడిచ్చి సర్వాంగ కవచములో ఉన్న ఆయుధాలు ఏమిటి అని అంటే సత్యం. సత్యం అనే దట్టి కట్టుకుంది. ఒకటి. రెండు, నీతి అను మైమరుపు తొడుక్కొని. ఒకటి సత్యము, రెండు నీతి. మూడోది, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు. ఇది 15వ వచనంలో మనం చూస్తున్నాం. సమాధాన సువార్త మన పాదములకి జోడు తొడుక్కొని, సిద్ధ మనస్సు, ఒక శాంతియుక్తమైన సమాధానంతో నింపబడిన మనసు, ఒక సాక్ష్యకరమైన జీవితం అనే విషయాన్ని మనం చూసి ఉన్నాం. అది మూడో ఆయుధము. నాలుగో ఆయుధము విశ్వాసం అనే డాలు. విశ్వాసం అనే డాలు. ఐదో ఆయుధము, ఐదో ఆయుధం ఈరోజు మనం చూడబోతున్నాం. అదేమిటి అంటే, సారీ, ఐదో ఆయుధం 17వ వచనం. రక్షణ శిరస్త్రాస్త్రము, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఐదో ఆయుధము. ఆరో ఆయుధము ఈరోజు మనం చూడబోతున్నాం. దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమని. ఆత్మ ఖడ్గమని, స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఖడ్గము, ఇది ఆరో ఆయుధం. మనం ఇప్పటిదాకా దాదాపు 45 నుంచి 50 క్లాసుల వరకు మనం ఆ పైనున్న 5 ఆయుధాల గురించి మనం ఇప్పటిదాకా చూసాము. ఇది ఆరో ఆయుధం. ఆరో ఆయుధం మరి ఆత్మ ఖడ్గము. ఒకసారి మరి చూద్దామా అంటే ఒకసారి మనం చెప్పుకుందామా? మొదటి ఆయుధం ఏంటండి? మొదటి ఆయుధం సత్యం అనే దట్టి, బెల్ట్ ఆఫ్ ట్రూత్. రెండో ఆయుధం నీతి అనే మైమరపు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. మూడో ఆయుధం సమాధాన సువార్త, పాదములకు సమాధాన సువార్త, షూస్ ఆఫ్ పీస్. మూడో ఆయుధం. నాలుగో ఆయుధం విశ్వాసం అనే డాలు, అంటే షీల్డ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనే డాలు, నాలుగో ఆయుధం. ఐదో ఆయుధం రక్షణను శిరస్త్రాస్త్రము, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఈ 5 ఆయుధాలు మనం ఇప్పుడు దాకా నేర్చుకుని వెళ్ళాం. అయితే మరి క్లాసెస్ అనేకమైన క్లాసెస్ రికార్డింగ్ చేయబడ్డాయి. మీరు ఒకసారి మళ్ళీ ఈ యొక్క 5 విషయాల గురించి దాదాపు 45 నుంచి 50 క్లాసుల వరకు మనం మాట్లాడి ఉన్నాం. చాలా కూలంకషంగా, కొంచెం లోతుగా వెళ్తూ దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే రీతిగా, మీకు అర్థమయ్యే రీతిగా ఒక ప్రయత్నం అయితే జరిగింది. సో దీని యొక్క బెనిఫిట్ అనేది మీరు పొందుకోవాలి అంటే కనుక క్లాసెస్ ని ఒక సపరేట్ టైం అనేది పెట్టుకోవాలి. ఒక గంట పెట్టుకొని ఒక క్లాస్ మనం మనం వింటూ చిన్న నోట్ చేసుకుంటే, అంటే మొత్తం రాయటం కాదు కానీ అట్లీస్ట్ ఒక అవుట్లైన్ నోట్ అయితే మటుకు మనం చేసుకుంటా ఉంటే ఆ యొక్క నోట్ ని మనం మననం చేస్తూ ఉంటాం.
అంటే దేవుని వాక్యం అన్నది మనలో ఇంకిపోవాలి. ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. ఒక శాండ్ బ్యాగ్ ఉందనుకోండి. ఒక ఇసుక బ్యాగ్ ఉంది. ఇసుక బస్తా ఉంది. మన పైన నీళ్లు పోస్తూ ఉంటాం. మన పైన నీళ్లు పోస్తూ ఉంటాం. ఆ నీళ్లు పోస్తూ పోస్తూ ఒక బాటిల్ నీళ్లు పోసాం అనుకోండి. కింద ఏమైనా చెమ్మ ఏమైనా మనకేమైనా చెయ్యి తగులుతుందా అంటే అది తగలదు. ఎందుకనంటే నీళ్లు కిందకి ఇంకాలి. నీళ్లు కిందకి ఇంకిపోవాలి. ఇంకా పైన నీళ్లు పోస్తూనే 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 ఉన్నాం అనుకోండి. అప్పుడు మనం చెయ్యిని కనుక కింద పెడితే ఆ యొక్క శాండ్ బ్యాగ్ ఇసుక బస్తా కింద మనం చెయ్యి పెడితే అక్కడ చెమ్మ తగులుతా ఉంటది అనమాట. అక్కడ నీళ్లు తగులుతా ఉంటాయి. అంటే పైనుంచి పోస్తూ ఉండాలన్నమాట. అంటే నీళ్లు కూడా ఆ ఇసుక రేణువుల మధ్యలో నుంచి ఇంకాలి ఇంకాలి ఇంకి ఇంకి కిందకు వస్తే గాని మనం ఆ యొక్క చెమ్మని మనం అనుభవించలేం. లేకపోతే మనం ఆ యొక్క ఫీల్ చేయలేం. అట్లాగే కేవలం దేవుని వాక్యం వింటే పని జరుగుతుందా అంటే నేనైతే నమ్మలేను. కానీ దేవుని వాక్యాన్ని విని మనం ఆ వాక్యాన్ని మననం చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మెడిటేషన్ బ్రింగ్స్ రెవల్యూషన్. వెరీ ఇంపార్టెంట్. మెడిటేషన్ అంటే మననం చేయటం. మననం. మననం అని అంటే మటరింగ్. మటరింగ్ అని అంటే దేవుని వాక్యాన్ని మనం అదే రీతిగా మనం దేవునితో మనం మాట్లాడుకుంటా, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుకుంటా, ప్రభా రక్షణ అనే విషయాన్ని నేను వింటూ ఉన్నాను. రక్షణ విషయంలో ప్రభా ఈ మర్మం ఉందా? అయ్యా, ఈ ఈ విషయం ఉందా? ప్రభా నేను నాకు మీరు తెలియపరిచారా? ప్రభా నాకు ఇది అర్థం కాలేదు ప్రభా. ఇంకా అర్థం అయ్యే రీతిగా నాతో ప్రభా మాట్లాడు మాట్లాడు. ఇంకా ఇదేంటి ప్రభా? ఈ వాక్యం ఏంటి? ఆ వాక్యం ఏంటి? అయ్యా పరిశుద్ధాత్మ దేవ నాకు ఇది చెప్పవా నాయన? నాకు అట్లా చెప్పవా? నాకు ఇది అర్థం కాలేదు. నాకు నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పేదాకా నేను వదలను. అయ్యా తండ్రి నాతో మాట్లాడు మాట్లాడు అని మనం దేవునితో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని వింటూ ఉన్నాం. మన వాక్యాన్ని కొన్ని నోట్ లాగా మన అవుట్లైన్ లాగా మనం రాసుకున్నాం. ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నాం. ఆ పాయింట్స్ అనేవి, ఆ యొక్క విషయాలు అన్నవి మన ఆత్మీయ జీవితంలో ఇంకిపోవాలి. అది మన జీవితంలో భాగమైపోవాలి. అంతే కదండి. అన్నాన్ని ముద్దని అలా వేసుకుంటే అలా మింగేస్తామా లేకపోతే నవ్వులుతామా? మనం అన్నాన్ని అలా మింగేస్తామా లేకపోతే నవ్వుతామా? నవ్వుతూ ఉంటాం. మనం నవిలినప్పుడు అవన్నీ కూడా పీస్ 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 అయ్యి చివరికి అది జీర్ణకోశంలోకి వెళ్తే అది డైజెషన్ అయిపోతే మనకు శక్తిని వస్తుంది. ఆమె హల్లెలూయా. డోంట్ రీడ్ ద వర్డ్ బట్ మెడిటేట్ ద వర్డ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కేవలం ఏదో వాక్యాన్ని చదివేవాడంగా ఉండకూడదు కానీ మననం చేసేవాళ్ళంగా ఉండాలి. ఆమె హల్లెలూయా. అయితే ఈరోజు ఆరో ఆరో ఈ ఆయుధము ప్రతి విశ్వాసికి ఇయ్యబడింది. దేనికి అంటే ఉపయోగించడానికి. ఎవ్రీథింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ప్రాక్టికల్. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము ఏదైనా సరే హిస్టారికల్ గా రాయబడిన ఈ వాక్యము అంటే అనేకమైన సంవత్సరాల క్రితము ఆయా దేశాల్లో ఆయా ప్రజల మధ్యలో వాళ్ళ జీవితాల మధ్యలో జరిగిన విషయాలు అవి ఒక హిస్టారికల్ ఈవెంట్స్. అది అది ఒక ఈవెంట్ గా జరిగిన విషయాలు, ఒక ఘటనగా జరిగిన ఘటనలు. అవి వాక్య రూపంలో అవి పొందుపరచబడ్డాయి. కానీ దాని వెనకాల దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రేరేపణ చొప్పున దేవుడు ఏదైతే గనక సత్యాన్ని మానవునికి తెలియపరచాలనుకున్నాడో ఆ సత్యాన్ని మాత్రమే వాక్యంలో పొందుపరిచారు. అయితే ఈ సత్యము కేవలము ఆ ఆ దినాల్లో ఆ రాజ్యంలో వాళ్ళకు మాత్రమే కాదు కానీ ఈ వాక్యము మీకు, నాకు, మనందరికీ యావత్తు మానవ జాతికి కూడా. అంటే దేవుని వాక్యం అనేది చాలా ప్రాక్టికల్ గా ఉంటది అనమాట. ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నామనంటే ఇది మన జీవితాల్లో ఎలాగో ఉపయోగంలోకి తీసుకొని రావాలి. మనం ఉపయోగంలోకి తీసుకొని వస్తేనే ఆ వాక్యం వెనకాల ఉన్న దేవుని యొక్క ఉద్దేశం అన్నది మన జీవితంలో అది పనిచేస్తుంటుంది. హల్లెలూయా. దేవుని ఉద్దేశం అనేది నెరవేర్పులోకి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ రోజు మనం ఆరో ఆయుధం, ప్రతి విశ్వాసకి ఇవ్వబడిన ఆరో ఆయుధం గురించి మనం చూస్తూ ఉన్నాం. అదే మన ఎఫ్ఎస్సీలు 6:17 మనం చూస్తున్నాం. రెండో భాగంలో రాస్తుంది, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనండి. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉంటుంటే అది మనం నిమ్మలంగా చదివినట్లయితే ఈ వాక్యంలో ఉన్న
ఒక్కొక్క పదముల యొక్క అర్థం ఏమిటో మనం తెలుసుకుంటూ ఆ యొక్క అర్థము మనం తెలుసుకున్నాము అని అంటే ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని మనము మనం పొందుకోవచ్చు. ఆమేన్ హల్లెలూయా. వాక్యం ఎవరిదంటండి? వాక్యము నీది కాదు. అంటే శబ్దం ఎవరిది? లేకపోతే వాక్యం ఎవరిదనంటే వాక్యము దేవునిదేనంట. అంటే వాక్యము మానవపరమైన వాక్యము కాదు. మానవపరమైన వాక్యం అని అంటే మానవపరమైన మాట కాదంట ఇది. లిఖించబడిన అంటే బైబిల్లో లిఖించబడిన మాటలు అది మానవపరమైన మాటలు కాదు గాని దేవుని మాటలు. అంటే దేవుని నుంచి ప్రేరేపించబడి ఆయన ఆయన మాటలు సత్యమైనవి, ఆయన మాటలు శక్తివంతమైనవి. ఆయన మాటకి వ్యతిరేకంగా ఎవరు కూడా నుంచోలేరు. ఎవరు కూడా ఎవరు కూడా అడ్డగించలేరు. ఎవరు కూడా ఓడించలేరు. ఆమె దేవుని మాట అది దట్ ఈస్ ద ఫైనల్ వర్డ్. అదే చివరి మాట. ఆయన ఏమి మాట్లాడాడో దాని ప్రకారంగానే జరుగుతుంది కానీ ఆ మాటకి వ్యతిరేకంగా ఏది కూడా జరగలేదు. ఎందుకంటే ఆల్ ద అథారిటీ ఈస్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సర్వశక్తి, సర్వ అధికారము అన్నది దేవుని వాక్కులో ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. దేవుణ్ణి వాక్యాన్ని వేరు చేయలేము. ఎందుకంటే యోహాను 1:1 చూస్తూ ఉన్నాము. దేవుడే వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు అని అంటే దేవుడుని మన ప్రభువుని వాక్యాన్ని వేరు చేయలేము. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు. అయితే ఈ యొక్క ఆత్మ ఖడ్గమును వాక్యమును ఆత్మ ఖడ్గము ద స్వోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఆత్మ ఖడ్గము అనేది ఏమిటి అని అంటే ఇది దేవుని యొక్క వాక్యము. అంటే లిఖించబడిన వాక్యమా లేకపోతే అంటే లిఖించబడిన వాక్యం అంటే బైబిల్లో లిఖించబడిన వాక్యమా లేకపోతే లిఖించబడిన వాక్యములో నుంచి దేవుడు మాట్లాడిన మాట అని అంటే దేవుడు మాట్లాడిన మాట అంటే లిఖించబడిన వాక్యములో నుంచి నీతో నాతో వ్యక్తిపరంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏదైతే ఉన్నదో అది దేవుని మాటగా ఆ మాట ఆత్మ ఖడ్గము. ఆమెన్ హల్లెలూయా. చూసారా ఇక్కడ దేవుని వాక్యం అంటున్నారు. దాని తర్వాత చూసినట్లయితే ఆత్మ అనే మాట రాసింది. అక్కడ వాక్యం ఉంది, ఆత్మ ఉంది. చూసారా ఇక్కడ మనం ఎఫ్ఎస్సీలో 6:17 చూడండి. దేవుని వాక్యము ఉంది, పక్కన ఆత్మ అని ఉంది. ఆమెన్. ఆత్మ అంటే ఇక పరిశుద్ధాత్మ దేవుడు లిఖించబడిన వాక్యములో నుంచి నీ ఆత్మతో నా ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడతాడో ఆ మాట ఆ మాట అది ఖడ్గం అది. ఆమె అంటే మనతో ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారో మనం ఎంతగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మన ఆత్మలో వింటూ దేవుడు ఎవరు అనే ఒక మర్మాన్ని మనం పొందుకుంటూ ఉంటామో మనకి ఎంత మర్మం ఉంటుందో మనం ఎంతగా మన రహస్యాలు వాక్యంలో ఉన్న గొప్ప గొప్ప రహస్యాలు యేసు ప్రభు ఎవరనేది మనం తెలుసుకుంటూ ఉంటామో అంతగా ఈ యొక్క ఖడ్గం అన్నది సాన పెట్టబడిన ఖడ్గముగా ఉంటది. ఆమె అనేకమైన ఖడ్గాలు ఉంటాయండి, అది మనకు కూడా తెలుసు. అనేకమైన కత్తులు ఉంటాయి కానీ అన్ని కత్తులు సాన పెట్టబడ్డాయా అని అంటే కాదు. అన్ని కత్తులు సాన పెట్టబడ్డాయా అంటే కాదు. సాన పెట్టబడితేనే ఆ కత్తి అన్నది చాలా షార్ప్ గా ఉంటుంది. సానబెట్టకపోతే ఆ కత్తి షార్ప్ గా ఉండదు. అంటే కత్తులు తయారు చేస్తారు కానీ సానబెట్టాల. సానబెడితేనే ఆ కత్తి చాలా షార్ప్ గా ఉంటది. చికెన్ కొట్టులో చికెన్ కానీ మటన్ కొట్టులో చూడండి, వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు ఎంత షార్ప్ గా ఉంటాయంటే అసలు మాంసాన్ని ఇలా అంటే చాలు మొత్తం కోసుకుపోతూ ఉంటాయి. మాంసం అంతా కూడా వేరైపోతా ఉంటది. బోన్స్ వేరు చేస్తాడు, మాంసాన్ని వేరు చేస్తాడు, అసలు ఎముకలు వేరైపోతా ఉంటాయి, ఇక మాంసం వేరైపోతా ఉంటది. ఎందుకంటే వేరుపరచాలంటే సానబెట్టబడాలి. ఆమె సో అట్లాగే దేవుని వాక్యాన్ని కేవలము చదివే వారంగా ఉన్నాం అనుకోండి, కేవలం ఊరికే చదువుతా ఉంటారు. ఉదయం పూట ఆఫీస్కి వెళ్లే ముందు ఒకసారి ఏదో అలా కీర్తనలు ఏదో 91 లేదా 32 23 లేకపోతే 60 64 ఆ, సో లేకపోతే 103 121 127 139
ఆ, 150. సో ఇట్లాంటి కొన్ని కీర్తనలు ఉంటాయి అన్నమాట. అవేంటంటే అదే శృతి కీర్తనలు 1, 3, 5. సో ఇవేంటంటే సుపరిచితమైన కీర్తనలు అనమాట. మనకి చాలా ఇష్టపూర్వకంగా ఉంటాయి, ఎందుకంటే దానిలో ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. అసలు ఆశీర్వాదపు వచనాలు ఉంటాయి, అది మనం చదువుకుందాం అనుకుంటా ఉంటాం. మనం చదువుకొని వెళ్ళిపోతా ఉంటాం, కానీ చదువుకొని వెళ్ళిపోతే వాక్యం మనలో ఉంది అన్నట్టుగా ఉంటది, కానీ అంటే ఖడ్గం అయితే ఉంది, కానీ సాన పెట్టబడిన ఖడ్గం అయితే లేదు. అదే ప్రాబ్లం ఈరోజు. చాలా మంది మరి దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట. ప్రభా, నువ్వు ఈరోజు ఇది మాట్లాడావు నాతో, అయ్యా ఈ సంగతి మాట్లాడావు, లేకపోతే ఈ వాక్యం చెప్పావు ప్రభా, ఈ వాగ్దానం చెప్పావు ప్రభా, నువ్వు నెరవేర్చాల్సిందే, అపవాది పోవాల్సిందే అని చెప్పి అపవాది శక్తుల మీద మనం అధికారంగా తీసుకుంటూ అన్నట్టుగా మనం ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ అక్కడ పని జరగట్లేదు. అక్కడ పని జరగట్లేదు. మనం ఎత్తిబట్టి ప్రార్థన చేసాం, అయినా పని జరగట్లేదు. అపవాది అయితే వెళ్ళట్లేదు, అపవాది శక్తులు అయితే నష్టం అవ్వట్లేదు. కానీ మనం ఎవరినో ఒక దైవజనుని తీసుకొచ్చి, అయ్యా మీరు రండి మా ఇంటికి, మరి మా పరిస్థితి బాగాలేదని చెప్పి తీసుకొచ్చి, మరి ఎస్, డెఫినెట్లీ దైవజనుల మీద అభిషేకం ఉంటుంది. అయితే అతని జీవితంలో లేదా ఆ దైవజనుల జీవితంలో జరిగిన విషయం ఏమిటి అని అంటే, మరణం ఎక్కువగా ఉంది, ఖడ్గం అనేది సాన పెట్టబడిన ఖడ్గంగా ఉంది. ఒక్కసారి ఆ ఖడ్గాన్ని ఉపయోగించగానే ఆ సమస్య వెళ్ళిపోయింది. అంటే అపవాది శక్తులు నష్టమైపోయాయి. అక్కడి నుంచి ఆ వేరులతో సహా అపవాది శక్తులు తీసివేయబడ్డాయి. అది ఎలా జరిగింది అని అంటే, సాన పెట్టబడిన మర్మాలు, లేకపోతే సాన పెట్టబడిన ఖడ్గము అన్నది ఆ వ్యక్తి యొక్క హస్తంలో ఉంది. హల్లెలూయా. దావీదు ఒక్కటే రాయిని ఉపయోగించాడు, ఒకటే రాయి. ఒక్క రాయితో గొలాయతని పడేశాడు. ఎందుకనంటే దావీదుకి అంత గొప్ప మర్మం ఉందన్నమాట. దేవుడంటే ఎవరు? ఆయన సైన్యములకు ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఆయన నాతో ఉన్నాడు, నా పక్షాన కార్యం చేస్తాడు. నా చెయ్యి మీద ఆయన చెయ్యి ఉన్నది. నేను ఒక రాయి తీస్తున్నానంటే ఆ రాయిని తీయడానికి నన్ను ప్రేరేపించింది దేవుడే. ఈ రాయితో గొలయాతుని చంపేస్తాడు. అలాగ దేవుడు నాకు మర్మంతో మాట్లాడాడు, రహస్యమైన విషయాలు నాకు చెప్పాడు, ఏం జరగబోతుందో దేవుడు నాకు చెప్పాడు. నేను దేవుని పేరుతో, దేవుని నామం పేరిట వచ్చి ఉన్నాను అంటే నన్ను దేవుడు పంపించాడు, అధికారాన్ని ఇచ్చాడు. రాయి అనేది ఒక సాధారణమైన విషయమే, కానీ అసాధారణమైన దేవుని శక్తి, అసాధారణమైన దేవుని శక్తి ఈ రాయి ద్వారా వెళ్ళి గొలయాత్, నువ్వు చచ్చిపోతావు. అంటే ఇంత గొప్ప మర్మం అన్నది, ఇంత లోతైన మర్మం అన్నది దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆయన ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన సైన్యములు మన చుట్టూ ఉంటాయని, సైన్యములు పనిచేస్తూ ఉన్నాయి. కేవలం రాయి మాత్రమే కాదు, రాయి వెనకాల ఒక సైన్యం ఉంది, రాయి వెనకాల దేవుని సైన్యం ఉంది. అక్కడ కేవలం దావీదు మాత్రమే కాదు, దావీదుతో ఒక పెద్ద సైన్యం ఉంది. అక్కడ అక్కడ ఫిజికల్ గా జరుగుతున్న విషయం కాదు, అదేదో కొంచెం శారీర పరంగా, లేకపోతే ఆ, ఒక ప్రకృతి పరంగా జరుగుతున్న విషయం కాదు. అదొక ఆత్మ సంబంధమైన గొప్ప రహస్య సంబంధమైన గొప్ప మర్మంతో ఉన్న యుద్ధం అది. ఆమె మరి అటువంటి మరి అటువంటి రహస్యాలు, అటువంటి దేవుని వాక్కులో ఉన్న మర్మాలు మనము తెలుసుకునే వారంగా ఉంటే గనక, మనం తెలుసుకున్నాము అంటే గనక, ఖడ్గము అన్నది మన చేతిలో వాక్యం ఉంటది, మీ చేతిలో ఉంటది, నా చేతిలో వాక్యం ఉంటది. కానీ ఎందుకు నేను నేను ప్రార్థన చేస్తేనేమో పెద్దగా పని జరగట్లేదు, కానీ మీరు ప్రార్థన చేస్తే ఎలా జరుగుతున్నాయి పనులు అని అంటే, మీలో ఉన్న మీ చేతిలో ఉన్న ఖడ్గము, మీ చేతిలో ఉన్న ఖడ్గము సాన పెట్టబడిన ఖడ్గము అంటే రెవల్యూషన్. ఎక్కడైతే గనక మర్మాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయో, మర్మాలు ఎక్కువగా ఉంటాయో, ఆ ఖడ్గం అనేది సాన పెట్టబడిన ఖడ్గంతో ఉండి ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు, ఒక్కసారి మాట్లాడితే చాలు, యావత్తు అపవాది శక్తులు నష్టమైపోతూ ఉంటాయి. యేసు ప్రభు నావలో మరి వెళ్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద తుఫాన్ వచ్చింది. అయితే నావ ఊగిపోతా ఉంది. ఎలా ఉందంటే ఒకవేళ ఆ నావలో ఉన్న వాళ్ళు చనిపోతారేమో అన్న పరిస్థితుల్లో కూడా వచ్చి ఉన్నది. అయితే యేసు ప్రభు లేచి ఆయన రబ్యూక్ చేశాడు, అంటే ఘోషించాడు. అక్కడ అపవాది శక్తులు నష్టపరిచాడు. ఒక్క మాటతోనే, ఒక్క మాట, లాజర్ చనిపోతే బయటికి రా అనగానే లాజర్ బయటకు వచ్చేసాడు. అంటే ఒక్క మాటే, అంటే ఒక్కొక్క మాటలో ఒక్క మాట మాట్లాడితేనే అక్కడ పని జరుగుతుంది. అంటే
ఎంత మర్మం ఉందో కదా. అంటే ఎంతగా ఖడ్గం అన్నది ఎంతగా షార్ప్ గా ఉందో కదా, సాన పెట్టబడిన ఖడ్గం అది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యాన్ని కేవలము చదువుతూ మాత్రమే కాదు, మననం చేస్తూ ఉంటే, ఒక్కొక్క వాక్యంలో ఉన్న పదాల యొక్క అర్థాలు ఏమిటో గనక మనం చూస్తూ ఉంటే, మనం మననం చేస్తూ ఉన్నప్పుడు మన పరిశుద్ధాత్మ దేవుడు మనతో వాక్యంలో ఉన్న రహస్య విషయాల్ని మనతో మాట్లాడి, దేవుని వాక్యం అన్నది మన చేతుల్లో ఎలా ఉంటుందంటే సాన పెట్టబడిన ఆత్మ ఖడ్గముగా ఉంటే, దాన్ని దాన్ని ఆ యొక్క ఆత్మ ఖడ్గాన్ని, సాన పెట్టబడిన ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తుంటే అక్కడ అంధకార శక్తులు నష్టమైపోతూ ఉంటాయి. It is a weapon of offense. It is not only a weapon of defense, but this weapon is also a weapon of offense. అని అంటే ఈ ఈ యొక్క ఖడ్గం, ఆత్మ ఖడ్గం అన్నది, దేవుని వాక్యం అన్నది కేవలం మనల్ని సంరక్షించుకునేది, సంరక్షించుకోవడానికి ఉపయోగపడే ఆయుధం మాత్రమే కాదు, కానీ ఈ ఆయుధము ద్వారా అపవాది శక్తుల్ని సైతము మనమే వెళ్ళి నష్టపరిచే కార్యాలు మన ద్వారా జరగడానికి. ఆమేన్. ఇట్స్ ఎ వెపన్ ఆఫ్ అఫెన్స్, నాట్ ఓన్లీ డిఫెన్స్. మనం సంరక్షించుకోవటం మాత్రమే కాకుండా, మనం వెళ్ళి మనం వెళ్ళి అంటే అపవాది మన మీద పని చేస్తున్నాడా, పని చేయట్లేదా, లేకపోతే మన మీద అస్త్రాలు సంధిస్తున్నాడా లేదా అనేది కాదు, కానీ మనమే వెళ్ళి అపవాది శక్తుల్ని, మన పట్ల ఉన్న ప్రతి ఒక్క ఆ యొక్క కుయుక్తుల్ని, తంత్రాల్ని, మంత్రాల్ని మనమే వెళ్ళి నష్టపరచొచ్చు. మనమే వెళ్ళి నష్టపరచొచ్చు. గొలియాతు వచ్చాడా లేకపోతే దావీదు వెళ్ళాడా? గొలియాతు వచ్చాడా లేకపోతే దావీదు వెళ్ళాడా? దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళాడు, గొలియాతుని చంపేశాడు. అంటే గొలియాతు ఏమన్నా చెప్పాడా దావీదు రా అని? లేదు. దావీదే అనుకున్నాడు. దావీదే నిర్ణయం తీసుకున్నాడు, నేను వెళ్తాను, గొలియాతుని చంపేస్తాను, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ వారియర్. ఒక ఈ ఒక ఒక యోధుని యొక్క ఆలోచన విధానాలు అలా ఉంటాయి. ఒక యోధుని యొక్క జీవితం అలా ఉంటది. నేనే వెళ్తాను, ఐ విల్ గో ఇన్ టు ద హౌస్, బైండ్ ద స్ట్రాంగ్ మ్యాన్ అండ్ డిస్ట్రాయ్ ద స్ట్రాంగ్ మ్యాన్ అండ్ బ్రింగ్ ద ప్లండర్ అవుట్, బ్రింగ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ ద హౌస్. నేను ఒక ఇంటికి వెళ్తాను, ఆ ఇంట్లో పనిచేస్తున్న బలవంతుని బంధిస్తాను, నష్టపరుస్తాను, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, అయితే చెరపట్టబడిన వాళ్ళని విడుదల చేస్తాను. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎ వారియర్. ఒక యోధుని యొక్క హృదయం అలా ఉంటదన్నమాట. అలా ఉండాలి ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో. అంత ధైర్యము, అంత 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 ధైర్యవంతునిగా జీవించాలి. హల్లెలూయా. మరి అటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాన్ని మారుస్తున్నాడు. మనందరి జీవితాల్ని, మనం మనం భయపడుతూ ఉన్నాం, నిరాశలో ఉన్నాం, మనం ఓడిపోయే జీవితంగా ఉన్నాం, సఫలాలు అనేవి లేవు, అడుగు ముందుకు వేయడానికి ధైర్యం లేదు, అసలు కన్ఫ్యూజన్ లో ఉన్నాం, అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, అపవాదే చేస్తున్నాడా మనిషి చేస్తున్నాడా తెలియని పరిస్థితి. ఈ అయోమయ జీవితాల్లో నుంచి మన జీవితాలని స్పష్టమైన జీవితంగా, నీతియుక్తమైన జీవితంగా, ధైర్యపూరితమైన జీవితంగా, వాక్యంలో నిర్మాణం చేయబడిన జీవితంగా, ఆత్మ దేవుని యొక్క సంచారముతో ఉన్న జీవితంగా, దేవుని వాక్యం అన్నది ఖడ్గము, ఆత్మ ఖడ్గం అనేది సాన పెట్టబడిన దేవుని వాక్యం మన చేతుల్లో ఇవ్వబడిన ఖడ్గముగా ఉంటూ, మనము కేవలము సంరక్షించుకోవటం మాత్రమే కాదు, దేవుని వాక్యంతో మనము దేవుని వాక్యంతో సాన పెట్టబడిన ఆత్మ ఖడ్గముతో వెళ్ళి గొలియాతుని చంపేయాలి. గొలియాతుని చంపేయాలి. హల్లెలూయా. సో అటువంటి ఆత్మీయ జీవితంగా మన జీవితాలని దేవుడు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఆమె చెప్దామా? ఆమె. అయితే మరి ప్రతి విశ్వాసి చేతుల్లో దేవుని వాక్యం ఉండాలి. ప్రతి విశ్వాసి చేతుల్లో ఈ ఆత్మ ఖడ్గం ఉండాలి. ఒకవేళ లేదు అంటే గనుక బహుశా అతను విశ్వాసి కాకపోవచ్చు. ప్రతి విశ్వాసి చేతుల్లో ఈ గొప్ప ఆయుధం అనేది ఉండి తీరాల్సిందే. ఎందుకంటే దేవుని వాక్యమే మన జీవితాలకి ఆధారం. ఒకవేళ దేవుని వాక్యం గనక తెలియలేదు, లేకపోతే తెలియట్లేదు, లేకపోతే దేవుని వాక్యాన్ని చదవడు, అసలు విశ్వసించడు అని అంటే అతను విశ్వాసే కాదు. ఊరికే ఊరికే ఒకరోజు ఆదివారం పూట సంఘానికి వచ్చి వెళ్ళిపోవటం వల్ల ఉపయోగం లేదు. కానీ దేవుని వాక్యాన్ని మన చేతుల్లోకి, అంటే మన జీవితంలోకి అవలంబించుకోవాలి. మన జీవితానికి ఆధారం అయిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ యుద్ధం అన్నది ఏదో ఒక రోజు ఉండేది కాదు, ప్రతిరోజు ఉండేది.
ప్రతిరోజు యుద్ధం ఉండేది. ఏదో ఒక రోజు ఏదో యుద్ధం ఉంది అని అనుకోవద్దు. అదేదో ఒక దేశాలు కొట్టుకుంటాం, ఏదో దేశాల మధ్యలో ఉన్న యుద్ధాలు అయితే కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. కానీ విశ్వాసి జీవితంలో యుద్ధం అనేది ప్రతిరోజు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవమే. ప్రతిరోజు యుద్ధమే. నువ్వు ఎన్ని యుద్ధాల్లో నువ్వు విజయాలు పొందుకున్నా సరే, నువ్వు మరి యొక్క దినాన్ని చూస్తున్నావంటే గనక ఆ దినం మళ్ళీ యుద్ధమే. నిన్నటి యుద్ధాలు నిన్నటి యుద్ధాల్లో నేను గాని విజయం పొందుకుంటే ఆ విజయాల వల్ల మనం ఈ రోజున ప్రశాంతంగా కూర్చోలేం. ఆ విజయాలు మళ్ళీ ఈ రోజు కూడా విజయాలుగా ఉంటాయని అనుకోలేం. నిన్నటి విజయాలు నిన్నటి విజయాలు. కానీ ఈ రోజున యుద్ధం అన్నది ప్రత్యేకమే. యుద్ధం అన్నది కొత్తదే. ఆ యుద్ధం అనేది ప్రత్యేకతే. అది ప్రత్యేకమైన విషయమే. అయితే దానికి మనం ఒక్కళ్ళమే లేవండి. సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుడు మన ముందుండి ఈ యుద్ధములో మనము మన ముందున్న యుద్ధములో ఆయనే ముందుండి యుద్ధ వీరుడుగా మరి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆయన సైన్యములో నేను ఒక సైనికుడిగా, ఒక డిసిప్లిన్డ్ సోల్జర్ గా, హల్లెలూయా, ఒక సైనికుడిగా యుద్ధోప ఈ యొక్క సర్వాంగ కవచం ధరించుకుని మనము దేవునితో పాటు నడిచే వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇన్ ద ఎండ్ డేస్. మనం అంత్య దినాల్లో ఉంటూ ఉన్నాం. ఈ అంత్య దినాల్లో ఈ స్టేట్మెంట్ అన్నది చాలా 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 ప్రాముఖ్యమైన స్టేట్మెంట్. అది మనము దేవుని సైన్యములో ఉన్నాం. మీరు నేను దేవునికి సైనికులమే. ఐ మీన్ వీఆర్ సోల్జర్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. పౌలు రాస్తాడు, మరి తిమోతి పత్రికల్లో రాస్తాడు. మనము మనము ఆయన మన కమాండర్. యేసు ప్రభు మన యొక్క కమాండర్ అయితే ఆయన మన ముందుండి ఆయన నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. యుద్ధము యుద్ధ వీరుడుగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. మనము కూడా వీరులు వలె, మనము కూడా ఆ యోధులు వలె, సైనికులు వలె మార్చబడాలి. ఆమె దేర్ ఇస్ నో అదర్ వే. ఇంకా వేరే మార్గం లేదండి. ఏసే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. మనము ముందుకు వెళ్ళాలంటే ఇంక ఇదే మార్గం. మనము ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ యాత్రలో ముందుకెళ్ళాలంటే ఇదే మార్గం. భారతదేశంలో మనము ఆత్మీయులుగా, దేవుని చిత్తాన్ని చేయువారిగా, చుట్టూ జరుగుతున్న పరిస్థితుల మధ్యలో భయపడకుండా, జడియకుండా, మనం పడిపోకుండా, మనము బ్యాక్ స్లైడ్ అవ్వకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, మనము బలహీనులుగా ఉండకుండా, నిరాశలుగా ఉండకుండా, నిస్పృహల్లో మనం వెళ్ళిపోకుండా, దేవుని యొక్క రాజ్య విస్తరణ అనేది మన ద్వారా ఇంకా జరగదులే అని భయపడే జీవితంలో ఉండకుండా, మనం ధైర్యపూరితమైన జీవితంగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన ఏ దిశలో వెళ్తున్నాడో ఆ దిశలో మనం కూడా వెళ్ళే రీతిగా ఉండాలి అంటే గనక మనకు ఓన్లీ వన్ వే, దట్ ఈస్ జీసస్. ఆమేన్. ఆయన యుద్ధ వీరుడుగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు మన ముందు ఆయన ఆయన నడుస్తూ ఉన్నాడు. ఇక మనము కూడా ఆయన వెంబడి నడిచే ఒక విశ్వాసి మాత్రమే కాదు, కానీ శిష్యునిగా మార్చబడటం అన్నది చాలా 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 ప్రాముఖ్యం. అందుకనే పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, విశ్వాసి జీవితము ఎదగాలి. విశ్వాసి జీవితంలో ఒక ఎదుగుదల అనేది చూడాలి. అతను కేవలము ఏదో వారం రోజుల్లో వచ్చి పోయేవాడిగా, లేకపోతే సంఘానికి వచ్చే పోయేవాడిగా మాత్రమే కాకుండా, సంఘానికి రావటము వెళ్ళిపోవటం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ప్రతిరోజు యేసు ప్రభుని వెంబడించే జీవితమే ప్రాముఖ్యము. హల్లెలూయా. మరి అటువంటి ఆత్మీయ జీవితాలుగా మార్చడానికి, లేకపోతే మార్చబడడానికి, ఆమేన్, హల్లెలూయా, ఈ ప్లాట్ఫామ్ అనేది ప్రభు ఓపెన్ చేశారు. ఆమేన్, హల్లెలూయా. అయితే దీనిలో అనేక మంది ఉండకపోవచ్చు. బికాస్ ద రెమినెంట్ ఈస్ వెరీ స్మాల్. రెమినెంట్ అంటే ఎవరండి? రెమినెంట్ అంటే ఎవరంటే దేవుని కోసం వేరు చేయబడిన వాళ్ళు తక్కువ మందే ఉంటారు. దేవుని దేవుని కోసం వేరు చేయబడిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అయితే లక్షలాది మందిని లక్షలాది మంది ఇశ్రాయేల్ ప్రజలు మరి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. కానీ ఇద్దరు మాత్రమే, యెహోషువ కాలేబులు మాత్రమే మరి దేవుడు సిద్ధపరిచిన వాగ్దాన భూములోకి ప్రవేశించారు. అంటే అంత్య దినాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే చాలా మంది విశ్వాసాన్ని కోల్పోతారు. చాలా మంది విశ్వాసంలో బలహీనం అవుతారు. దేవుని యందు ప్రేమలో వాళ్ళు బలహీనులుగా ఉంటారు. వాళ్ళు వాళ్ళు చల్లారిపోయిన ఒక ప్రేమతో వాళ్ళు జీవించే రీతిగా ఉంటారు. దేవుని నుంచి దూరం అయిపోయే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. చాలా మంది ఉంటారు. చాలా మంది దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటారు.
చాలా మంది వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న ఇబ్బందులు, ఇరుకు ఇబ్బందుల మధ్యలో వాటిల్లోనే వాళ్ళు మునిగిపోతూ ఉంటారు. అపవాది ఏం చేస్తున్నాడా, లేకపోతే ఎవరు చేస్తున్నారు, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు తెలియని పరిస్థితుల్లో ఈరోజు సగటు విశ్వాసి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అయితే మనము మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతగా తెలుసుకుంటూ ఉంటామో, మన జీవితాల్ని దేవుడు ఏ దిశలో తీసుకెళ్తున్నాడు అనే ఒక వివేచన కలిగి మనం జీవిస్తూ ఉంటాము. ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలాగ సహాయం చేస్తాడనే ఒక సహాయం ఎలాగ మనకు దొరుకుతుందో మనం తెలుసుకుంటూ ఉంటాము. దేవుని వాక్యములో ఉన్న మర్మాన్ని సానబెట్టబడిన ఖడ్గము వలె మన చేతుల్లో ఉంటూ వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటూ ఉంటాము. అప్పుడే అప్పుడే మనము దేవునితో పాటు నడిచే వారంగా మన జీవిత యాత్రలో ఆయన మన ముందుంచిన పరుగు పందెంలో ఆయన యొక్క ఉద్దేశపూర్వకమైన విషయాల్లోకి మనము వెళ్ళాలి అంటే, ఆయన పిలుపుకి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే గనుక దేవుడిచ్చే సర్వాంగ కవచము దేవుడిచ్చే సర్వాంగ కవచము అన్నది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్. వన్ ఆఫ్ ద అన్ని అంటే ఇది ఇంపార్టెంట్ అనట్లే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది చాలా ఉన్న ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లో ఈ సబ్జెక్ట్ అన్నది, ఈ యొక్క అంశం అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈ అంశం అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకనే వాక్యము, దేవుని వాక్యమును ఖడ్గమును, ఆత్మ ఖడ్గమును. సో యుద్ధము ఒక రోజు కాదండి, యుద్ధము ప్రతిరోజు. అది వాస్తవం, అది వాస్తవం అది. సో ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ యొక్క వాక్య భాగంలో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనం పైన 5 ఆయుధాలను చూస్తూ ఉన్నాం. 5 ఆయుధాలని మనం చూసాం. ఆరో ఆయుధంగా ఆరో ఆయుధంగా దేవుని వాక్యమును ఖడ్గము అన్నది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్య భాగానికి ఇంకొక సెకండ్ పార్ట్ కూడా ఉంది. అది నేను రేపు మీతో మాట్లాడతాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. మమ్మల్ని ప్రభు చిన్న పిల్లల వలె ఉండుట అది మీకు ఇష్టం లేదు. మేము ఆత్మలో ప్రభు ఎదగాలి, పరిపక్వతలోకి రావాలి, జ్ఞానవంతులుగా మారాలి, ధైర్యవంతులుగా మారాలి, యోధులుగా మారాలి, మీ సైన్యములో సైనికులుగా మారాలి, యుద్ధ వీరులుగా మారాలి. మీ యొక్క కవచము మేము ధరించుకుంటూ ప్రతిరోజు యుద్ధములో ప్రభు ముందుకు వెళ్తూ మీ రాజ్య విస్తరణ మా ద్వారా ప్రభు జరుగుతూనే ఉండు రీతిగా మమ్మల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వేరుపరుచుకొని మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవానికి వందనాలు. ప్రతి విశ్వాసి మిమ్మల్ని మిమ్మల్ని వెంబడించే శిష్యునిగా మారునుగాక రాజా. ప్రతి విశ్వాసి, ప్రతి విశ్వాసి, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి మిమ్మల్ని వెంబడించు శిష్యునిగా మారడానికి ప్రభా మీ యొక్క ప్లాట్ఫామ్ ని ప్రభా మీరు ఓపెన్ చేసినందుకు వందనాలు తండ్రి. ఇప్పటిదాకా మేము నేర్చుకునే యొక్క వాక్య భాగాలు తండ్రి మా జీవితాల్లో ముప్పదంతులుగా, అరదంతులుగా, నూరంతులుగా దీవించబడే వాక్య భాగంగా చేయమని అడుగుచు. మాకు ఇంకా అర్థమయ్యే కృపను, అయ్యా మా మనోనేత్రాలను తెరిచి ఇంకా అర్థమయ్యే కృపను పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు దయచేయమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు మీకోసం, ఒక ప్రత్యేకమైన మాటలు మీకోసం, మీ కుటుంబం కోసం. కీర్తనలు 103 కీర్తన చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగము. కీర్తనలో 103 కీర్తన మరి 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. 2వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం తిద్దామా అండి? కీర్తనలు 103 కీర్తన, కీర్తనలు 103 కీర్తన. ఈ వాక్య భాగము ప్రత్యేకంగా మీకోసము, మీ కుటుంబం కోసము. 103 కీర్తన 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా మరొకము. ఆమె ఇది ఇది దావీదు రాసిన గొప్ప కీర్తన ఇది. ఆమె దేవుని యందు ప్రేమ ఎంత గొప్పదో కదా. దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన చేసిన ఉపకారములన్నిటినీ గుర్తుపెట్టుకుంటూ రాసిన కీర్తన ఇది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మరొకము. ఆమె అయితే అంత మాత్రం కాదండి. 2వ వచనం నుంచి 5వ వచనం లోపు దాదాపు 7 గొప్ప కార్యాలు దేవుడు
దావీదు జీ- దావీదు జీవితంలో చేశాడని అంటే ప్రతి విశ్వాసి జీవితంలో కూడా చేస్తాడు. ఆమె హల్లెలూయా. ఆయన ఎంత మంచి దేవుడనంటే, ఎంత మంచి దేవుడనంటే దావీదు జీవితంలో చేసిన 7 గొప్ప ఆశీర్వాదపు విషయాలు, 7 గొప్ప ఆశీర్వాదపు కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. మీరు నమ్మినట్లయితే, మీరు విశ్వసించినట్లయితే ఈ 7 విషయాలు మీ జీవితాల్లో కూడా జరుగును గాక. ఆమేన్ హల్లెలూయా. 3వ వచనం చూడండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఒకటి, మన మన పాపములన్నిటినీ కూడా ఆయన క్షమిస్తాడు. మనము గనక ఆయన సన్నిధిలోకి వచ్చి ఒక నిజమైన పశ్చాత్తాపపు హృదయం కలిగి మనం దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగితే గనుక, మన పాపముల నిమిత్తం క్షమాపణ అడిగితే ఆయన మన పాపముల్ని క్షమించువాడు. ఆమె ఆయన మన పాపముల్ని మాత్రం క్షమించడు గాని, క్షమించే దేవుడు మాత్రమే కాదు గాని, చూడండి, నీ సంక నీ సంకటనన్నిటినీ కుదుర్చువాడు. అంటే మన రోగములన్నిటినీ కూడా ఆయన స్వస్థపరచువాడు. అన్ని అంటే అన్ని. ఆమె రెండో గొప్ప ఆశీర్వాదం. మూడో గొప్ప ఆశీర్వాదం చూడండి, 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచన. యేసు రక్తము ద్వారా మనకి విమోచన. పాపము నుంచి, శాపము నుంచి, అనంతకాల మరణం, రెండో మరణం నుంచి మనకి విమోచన. ఈ లోకంలో శాపగ్రస్తులుగా మనం జీవించట్లేదు కానీ ఆశీర్వాదముతో నింపబడిన వారిగా ఉన్నాము కాబట్టి ఆపత్కాల మరణాలన్నవి నీకు నాకు లేవు. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం. నాలుగో నాలుగో ఆశీర్వాదం చూద్దామండి. నీకు ఆ విమోచించున్నాడు. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఆమె హల్లెలూయా. అంటే ఆయన ప్రేమ ఎప్పటికి కూడా ఓడిపోదంట. ఆయన ప్రేమ నీ పట్ల నా పట్ల ఎప్పటికీ ఓడిపోదు, ఎప్పటికి కూడా తరిగిపోదు, ఎప్పటికి కూడా మారదు అంట. ఇట్ ఈస్ ద స్టెడ్ ఫాస్ట్ లవ్. ఇట్ ఈస్ ద స్టెడ్ ఫాస్ట్ అని అంటే అది ఎప్పటికి కూడా మారే ప్రేమ కాదు. ఆయన ప్రేమ అన్నది ఎప్పటికి కూడా తరిగే ప్రేమ కాదు. అది ఎప్పటికి కూడా తగ్గిపోయే ప్రేమ కాదు. ఆయన ప్రేమ మన పట్ల ఎప్పటికీ కూడా జయించే ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని జయ జీవితంలోకి నడిపించే ప్రేమ అది. అది 4వ ఆశీర్వాదం. 5వ ఆశీర్వాదం చూడండి. 5వ వచనం రాసింది. పక్షిరాజు ఆ 4లోనే ఉందన్నమాట. 4 కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఇచ్చి ఉన్నాడు. ఆమె కరుణ అంట, కటాక్షము కూడా. అంటే కరుణ అంటే ద మర్సీస్ ఆఫ్ గాడ్. ఆమె మర్సీ అని అంటే మన మీద ఆయన యొక్క కరుణ ఉంటే మన మీద తీర్పు అనేది లేదనమాట. ఎక్కడైతే తీర్పు ఉంటుందో, ఎక్కడైతే న్యాయం న్యాయానికి సంబంధమైన తీర్పు ఉంటుందో, ఎక్కడ పాపం జరిగిందో అక్కడ తీర్పు ఉంటుంది. ఆదాం పాపం చేశాడు, ఆదాం మీద తీర్పు ఉంది, అక్కడ కరుణ లేదు. కానీ యేసు ప్రభు శిలువ మీద మానవుల మీద ఉన్న తీర్పుని ఆయన మీద వేసుకున్నాడు. ఆయన తీర్ ఆయన తీర్పు అంటే మానవుల మీద ఉన్న తీర్పు ఆయన మీద వేసుకొని ఆయన మరణించాడు. మన మీదకి దేవుని యొక్క కరుణ వచ్చు రీతిగా చేశాడు. హల్లెలూయా. దేవుని యొక్క కరుణ. ఆమేన్. హల్లెలూయా. 5వ గొప్ప ఆశీర్వాదం. అయితే 5వ వచనం చూడండి. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. తృప్తి. తృప్తి అన్నది మానవుని జీవితానికి చాలా ప్రాముఖ్యం. అసంతృప్తిగా జీవిస్తుంటే ఏదో ఒక లోటులో జీవిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ ఈరోజు ఏమున్నా లేకపోయినా మన హృదయంలో అయితే సంతృప్తి ఉంది. ఎందుకంటే మనం ప్రభుని కలిగి ఉన్నాం. హల్లెలూయా. సమస్తము మనలో ఉంది. సమస్తము ఆయన సాధ్యం చేయగలిగిన గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభుతో ఉన్నామా, ఆయన చిత్తాన్ని చేస్తూ ఉన్నామా, ఆయనతో పాటు నడుస్తూ ఉన్నామా, అదే సంతృప్తికరమైన జీవితము. మన యొక్క ఆత్మీయ అవసరాల్ని గాని, ఆత్మీయ కోరికల్ని గాని సిద్ధింపచేసేది ఆయన. అందుకనే మనలో సంతృప్తికరమైన జీవితంగా ఉంటది. హల్లెలూయా. అయితే పక్షిరాజు యవ్వనం వలేనంట. ఆమె మన యొక్క శరీరము దినదినము ఒక ఆ వయస్సులో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం మనం.
అని మనం, అంటే మనలో వయసు అయితే మీరిపోతా ఉంది, కానీ మన అంతరంగంలో మనం యవ్వనుల వలె ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యవ్వనుల వలె ఉంటున్నాం అంటే యవనుడు ఎంతగా శక్తివంతంగా ఆలోచిస్తాడో, ఎంత శక్తివంతమైన కార్యాలు చేస్తూ ఉంటాడో, వయసు మీరిపోతా ఉన్నా సరే మన అంతరంగంలో మటుకు మనము యవనుల వలె ఉంటున్నాం. ఒక పక్షిరాజు ఎలాగైతే ఎగురుతూ ఉంటుందో, ఎక్కడో పైన ఎంతో హైట్ లో ఎగురుతూ ఉంటుందో, మనము కూడా మనము కూడా దేవుని విషయాల్లో ఎగురుతూ ముందుకు వెళ్ళే వాళ్ళంగా ఉంటాం. కానీ ఎక్కడో ఏదో కూర్చొని ఒక వయసు అయిపోయిందలే, ఇంకేం చేద్దాంలే, ఇంక ఇదేలే జీవితం అనుకునే స్థితిలో మనం ఉండమన్నమాట. వయసుతో కాదు విషయం, నీ యొక్క అంతరంగ జీవితంలో ఉన్న దేవుని పట్ల ఉన్న ప్రేమ పట్ల ఆయన నీ ద్వారా ఆయన గొప్ప కార్యం చేస్తూ ఉంటాడు. ఆమె హల్లెలూయా. చూసారా, 7 ప్రాముఖ్యమైన గొప్ప ఆశీర్వాదాలు మరి దావీదు జీవితంలో దేవుడు చేసి, అదొక సాక్ష్యకరంగా మరి దావీదు మాట్లాడుతూ ఉంటే, మరి దావీదుని దావీదుని నీతిమంతునిగా చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా యేసు ప్రభు రక్తము ద్వారా నీతిమంతునిగా చేయబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు మన కోసం కూడా. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాయన, 7 గొప్ప ఆశీర్వాదాలు ఈ రోజునైనా మీ యొక్క మాటలు మా కోసం, నా కోసం, మా కోసం, ఈ రోజు దేవుని మాటలు నీ కోసం, నా కోసం, మన కోసం. అయ్యా, నీ మాటలు బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ మాటలు ప్రభా నా జీవితాలకి ఆధారాలు ప్రభా. నాలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే మీరు చేశారని నమ్ముచూ ఉన్నాను. హల్లెలూయా, నేను నమ్ముతూ ఉన్నాను. అదే కదా విశ్వాసం కదా నాయన. నీ యందు విశ్వసించిన వారు మీరు చెప్పిన మాటలు జరుగునై, అది జరిగినవి అని ప్రభా మేము నమ్మితే అది మా జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ప్రభా, ఈ 7 గొప్ప ఆశీర్వాదాలు మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకు, మీరు కార్యాన్ని చేసినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ యొక్క పిల్లల జీవితాల్లో ప్రభు, అయ్యా మా జీవితాల్లో ప్రభు మీరు చేసిన ప్రభు ఏ కార్యమన్నా సరే మర్చిపోకుండా ఉండులాగున నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను యేసయ్య. ప్రభా, మేము మర్చిపోకూడదు, ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ రోజునైనా ఎంత మంది ప్రభా నేను ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రభా, వారి జీవితాల్లో, వారి ఆత్మలో, ప్రాణంలో, శరీరంలో ప్రతి అవసరాలు తీర్చబడులాగున ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి స్వస్థత, విడుదల, అయ్యా వారి యొక్క పాపాలు క్షమించే దేవుడిగా ఉన్నావు ప్రభా. నేను ఒక నిజమైన పశ్చాత్తాప హృదయముతో ఆ పాపాన్ని విడిచిపెట్టాలని ఒక నిర్ణయంతో మేము క్షమాపణ అడుగుచూ ఉంటుంటే యేసు ప్రభు రక్తము ఆ పాపాన్ని కడిగివేసి, ఆ పాపముతో ముడిపడున్న ప్రభ రోగాన్ని సైతము కూడా తీసివేసే గొప్ప దేవుడు నాయన. యేసయ్య, మమ్మల్ని స్వస్థపరిచిన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాకు విడుదలనిచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీకు మాత్రమే సకల మహిమ, ఘనత, కీర్తి చెల్లించుకోమని అడుగుచు మా పిల్లల్ని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రభానైనా మా పిల్లల జీవితాల్లో తండ్రి ఏదైనా ప్రభా నీకు ఆయాసకరమైన విషయాలుగా ఉంటూ ఉంటే గనక తీసివేయమని అడుగుచూ ఉన్నాము నాయన. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, మన పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. ప్రభా నాయన, మా పిల్లల జీవితాలను ఆశీర్వదిస్తూ ఉన్నా. లార్డ్, యాజ్ ఎ ఫాదర్ ఐ బ్లెస్ అవర్ చిల్డ్రన్, లార్డ్, ఇన్ జీసస్ నేమ్. ప్రభా తండ్రిగా మరి తల్లిగా ప్రభా మా పిల్లల్ని దీవిస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తూ ఉన్నాం. వాళ్ళ జీవితాలు, భవిష్యత్తు యేసు నామం పేరిట మారునుగాక రాజా. ప్రభా నైనా మీకు విధేయులుగా మార్చబడి, మాకు విధేయులుగా ప్రభా తల్లిదండ్రులకి ఆయన విధేయులుగా మార్చబడు రీతిగా ప్రభా ఇంట్లో ప్రభా నైనా మా యొక్క గృహాల్లో సమాధానముతో నింపబడిన గృహాలుగా ప్రభా మీ చిత్తానుసారంగా నడిచే నాయన పిల్లల జీవితాలు ప్రభా ఉండులీతిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు నామంలో మంచిగా చదువుకొని ప్రభా తండ్రి ఒక ప్రయోజకులుగా అయి ప్రభా మీకు మీ నామానికి మహిమను తీసుకొచ్చే వారిగా మా పిల్లలు ప్రభా నైనా మరి సంఘంలో ఉన్న పిల్లలు తండ్రి నైనా మరి పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ లో ప్రభా ఎన్ని కుటుంబాలు అయితే ప్రభా మీరు జతపరుస్తున్నారు ప్రభా తండ్రి, ఆ కుటుంబాల్లోనైనా ఆ యొక్క నేను అమూల్యమైన కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ కూడా దీవించబడును గాక రాజా. ప్రభా వారందరినీ ప్రభా నేను ఈ కుటుంబాలందరినీ ఆ పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ లో ఎంతమంది విశ్వాసుల కుటుంబాలను మీరు జతపరుస్తున్నారు వారందరి కుటుంబాలని ప్రభా యేసు రక్తం క్రింద తీసుకొస్తూ ఉన్నా. ప్రభా ఏ ఆయుధాలు కూడా ప్రభా, ఏ అపవాది శక్తులు ప్రభా, కుయుక్తులు గాని తంత్ర మంత్రాలు గాని మా మీద పని చేయకుండా యేసు నామంలో నష్టపరుస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఏ యాక్సిడెంట్స్ కూడా జరగవు యేసు నామంలో ప్రభా. మా చుట్టూ కూడా ప్రభా నేను మీ సన్నిధి తోడుగా ఉంచినందుకు వందనాలు. మా నోటి ద్వారా మాట్లాడుతున్న మీ యొక్క
ఆత్మ మాటలు ప్రభు, నేను ఆత్మ కడగపు మాటలు ప్రభు తండ్రి అపవాది శక్తుల్ని నష్టపరుస్తూ ఉంది, యేసు నామంలో నష్టపరుస్తూ ఉంది. ఆమె మా ముందు ప్రభా నిన్న మీరు నడుస్తూ ఉన్నారు ప్రభా, మీరున్నారు ప్రభా. మా యొక్క కుడి చేయిని మీరు పట్టుకొని నడిపించుకుంటున్న దేవానికి వందనాలు. మా చుట్టూ ప్రభా నిన్న సైన్యాన్ని పెట్టిన దేవానికి వందనాలు. మేము ప్రభా నేను ఒంటరి వాళ్ళం కాదు ప్రభా. మా యొక్క కుటుంబ సమస్యల్లో ప్రభ మీరు ఉన్నారు. ప్రతి చిన్న విషయంలో ప్రభ మీ హస్తం ఉంది ప్రభ. ఎందుకంటే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభానైనా ఆకాశ వాక్యాలు విప్పబడ్డాయి మా ముందు ప్రభు. మనైనా మా పైన ఆకాశ వాక్యాలు విప్పబడ్డాయి. చుట్టూ ప్రభ నైనా మీ యొక్క సన్నిధి, మీ యొక్క సన్నిధి కాంతి ప్రభ ఉంచి ఉన్నారు ప్రభ. మా మీద ప్రభ మీ యొక్క ముఖ దర్శనం ప్రభ నైనా ఉంచుతూ ఉన్నావు నాయన. మీ యొక్క వాక్యం ప్రభ మా యొక్క హృదయం అనే పలకల మీద మీరు రాస్తూ ఉన్నారు తండ్రి. మాకు మా యొక్క యావత్ కుటుంబాలని ప్రభ నైనా మీరు సంరక్షిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. నీవే దుర్గముగా, నీవే కెడముగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా మీద గాని, నా కుటుంబం మీద గాని, నా పిల్లల మీద గాని, పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ లో ఉన్న ప్రభ ప్రతి ఒక్క కుటుంబం మీద గాని ఏ ఆయుధము కూడా పని చేయకుండా ప్రతి ఆయుధాన్ని యేసు నామములో నష్టపరుస్తున్నాం. యేసు నామములో ప్రభు నష్టపరుస్తున్నాం. అయ్యా మా యొక్క ఆత్మీయ నేత్రాలు మీరు తెరిచారు, మా యొక్క ఆత్మీయ చెవులు మీరు తెరిచారు ప్రభు. మీ యొక్క ప్రభ స్వరము ప్రభ స్వరము 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 వినబడు రీతిగా ప్రభు తండ్రి మీరు రాకడ సమీపంగా ఉంది నాయన. అయ్యా మేఘారూఢై మీరు రాబోతున్నారు తండ్రి. అయ్యా మేమందరం కూడా సిద్ధపరచబడి నాయన. అయ్యా తండ్రి నైనా మీరు ఆయన మీ యొక్క రాకడ సమయంలో ప్రభా తండ్రి మేమందరం ఎత్తబడు రీతిగా అందరం ప్రభ సిద్ధపరచబడుతూ ఉంటూ ఉండగా, మీ చిత్తానుసారంగా ముందుకు వెళ్తూ ఉండగా నాయన మీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకు ప్రభ మేమందరం ఉపయోగపడే సాధనాలుగా మీరు మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. అందును బట్టి ప్రభ ఈ రోజు చెప్పబడిన వాక్యము నా కోసము అయా నిన్న మీరు ఇచ్చిన ప్రభ మీ మాటలు ప్రభ నా కోసం, నా కుటుంబం కోసము 7 గొప్ప ఆశీర్వాదాలు మా జీవితాలు మీరు చేసినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా కుటుంబాన్ని మీరు ప్రభ నైనా అయ్యనైనా 30 60 100 ప్రభ అబ్రహాం ఆశీర్వాదాల్లో నడిపిస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అన్నిటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. సమస్త ఘనత మహిమ కీర్తి మీకే చెల్లించుకుంటూ యేసు ప్రభు నామం పేరట మేము ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. ఈరోజు మనం విన్న మాటలు మన వెనికిడిలో తప్పకుండా ఇంకా లోతైన మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. వాక్యాన్ని మన్నం చేస్తూ ఉండండి. దివారాత్రములు దేవుని వాక్యాన్ని మన్నం చేయవాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ఫలభరితంగానే ఉంటాం, ఎప్పుడు ఆనందంగానే ఉంటాం, సమాధానంగా ఉంటాం. మనలో సమాధానం యొక్క గొప్ప అధిపతి యేసు ప్రభు. ఆయనే మనల్ని ఏలుతూ ఉంటారు. మన మనసుల్ని కావలి కాస్తూ మన ఆలోచనని దేవుని వాక్యానుసారంగా ఉంచుతూ ఉంటారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. ఏదైనా సరే మీ యొక్క ప్రార్థన విజ్ఞాపన ఉంటే కనుక 7558333755 ఈ యొక్క ఫోన్ నంబర్ కి మీ యొక్క వాయిస్ మెసేజ్, వాట్సాప్ వాయిస్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మీకోసం మేము కూడా ప్రార్థన చేసే వాళ్ళంగా ఉంటాం. ఏదైనా సరే పర్సనల్ కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అట్లాంటిది ఏమైనా అవసరం అయితే కనుక మీ యొక్క వాయిస్ మెసేజ్ పంపించండి. మనం ఏమైనా అపాయింట్మెంట్స్ అలాగా మనం తీసుకొని మన యొక్క సమయాలు మనం చూసుకొని దాని ప్రకారంగా తప్పకుండా మీకు సహాయం చేయడానికి ప్రభు మమ్మల్ని సిద్ధపరచారు.